ఎట్లా తీసుకున్నారు బ్రో? బ్యాక్ సైడ్ ఏం తెలియకుండా పిల్ల గురించి క్యారెక్టర్ గురించి కూడా తెలియకుండా. నా క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి అయితే పిల్లలేదు కదా, నువ్వు ఏ పర్పస్ మీద పిలిచావు ఆ పర్పస్ గురించి మాట్లాడినావు. కానీ ఎన్ని క్వశ్చన్స్ అడిగి ఏం కంటెంట్ కొడతావు, ఎవరితో కొడతావు, ఎట్లా కొడతావు, ఏడుంటావు, ఇట్టు అన్ని క్వశ్చన్స్ అడిగిన పిల్లని ఎట్లా అడగట్లే మీరు? ఎంత ముందు తెలియకుండా ఎట్లా ఛానల్ ఎట్లా పెట్టుకున్నారు మీరు? ఎస్ఆర్ టీమ్ అనేది మొత్తం 2 ఆంధ్ర స్టేట్స్ అందరికీ తెలుసు. మోనికక్క సన ఏమన్నారంటే తనకు టాలెంట్ ఉందా అంటే, ఏంది నాకు టాలెంట్ నాకు తెలియాలి కదా, తన టాలెంట్ చెప్పు, నేను చేసి చూపిస్తా. ఆఫ్టర్ ఏం చేసినావు? తన కాలేజ్ చెప్పు, తను ఏం చదువుకుందో చెప్పు. ఏది నువ్వు ఎక్కడ చదువుకున్నావు చెప్పు. అవునా, నేను ఏం చేసినా ముందు మీకు ఏం తెలియదు. నువ్వు ఎక్కడ చదువుకున్నావు మాకు తెలుసా? టీమ్ లో వద్దంటుందా? నాకు రెచ్చగొడుతుంది. వాళ్ళిద్దరు పర్మిషన్ తీసుకొని నువ్వు టీమ్ లో ఉన్నావు. అంత లేదు ఎందుకు గురుగారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ క్రేజీ సనా. ఎందుకే బర్రె కొని తీసుకొని బర్రె వాగినట్టు వాగుతావు ఎర్రిపు. సర్లే పాపం చాలా రోజులు మిస్ అయినాం కాబట్టి ఏం చెప్పలేం. సో గైస్ ఎందుకు వచ్చినావే? రానన్నావు, రాలేనన్నావు, పోతున్నావు, మళ్ళీ తిరిగి రాని లోకం అన్నావు. అంటే మీకోసం ఆ తిరిగి రాని లోకాన్ని కూడా ఫైట్ చేసుకుని సరే కానీ మమ్మల్ని ఎర్రి పువ్వులని చేస్తుంది. మరి నువ్వు ఇంత సనా అంత కాదని నీకు తెలుస్తలేదు. ఏమో చెప్తాను కెమెరా పెట్టి. ఏం లేదు బ్రో, అంటే నేను ఛానల్ కి వచ్చే ఫస్ట్ లో లైక్ అన్ని క్వశ్చన్స్ అడిగారు. లైక్ నువ్వేంటి, నువ్వు ముందేం చేసావు, గొడవ ఎంత పంచాయతీలు పెట్టుకొని ఇద్దరు జుట్టులు వీక్కొని కొట్టుకురు. అట్లాంటిది ఒక అమ్మాయి లైక్ వీళ్ళ ఛానల్లో పిల్లకి టాలెంట్ ఉందే, బట్ మేము ఆ పిల్లని అబ్జర్వ్ చేసిన ప్రకారం ఇట్స్ నాట్ అబౌట్ టాలెంట్ బ్రో. కానీ మీరు నన్ను ఎలా క్వశ్చన్ చేస్తారు? తనకి ఏది ఒక్క క్వశ్చన్ కూడా చేయలేదు. ఆ రోజు రిషి శ్రీ మీరందరూ ఇలా రౌండ్ కూర్చోబెట్టి నన్ను మధ్యలో ఒక ఫుట్బాల్ పెట్టినట్టు పెట్టి అడిగితే తనని అడిగారా? అడిగా. సరే నీకు ఆ డౌట్స్ ఉందా? పిల్ల స్ట్రాంగ్ గా ఉంది. సరే పిల్లని ఏమైనా సరే కానీ కొన్ని డౌట్స్ ఉన్నాయి, కొన్ని అడగాలి. ఎందుకు మిస్ అయినా మూవీని నవ్వుతాయి అంటే చెప్తే కొంచెం మంచిగా అవుతారు. అంటే నువ్వు కూడా ఎక్కించుకోవాలంటే అసలు. సరే ఇంకా 2 ఒకవేళ నిజంగానే చచ్చిపోయే మూమెంట్ వస్తే నీ లైఫ్ లో మార్చాలి అనుకున్నది ఏంటి? మార్చాలి అనుకున్నదా? నువ్వు చచ్చిపోతున్నావు ఇక నా వల్ల ఇక ఎట్లా నేను పోతున్నా కదా, మారితే బాగుండు ఇది అని అనుకునేది. మా మమ్మీ ఉండి నేను చచ్చిపోతే బాగుండు అనుకో. భూమి కోసం నేను అడుక్కో కదా దేవుణ్ణి. నేను పైకి వెళ్ళి దెయ్యమై ఉన్నా మానబుక్ కూడా పట్టుకుని వెళ్తాను కదా. తెలిసే నేను అనలేనా? ఒకవేళ పుష్కరేదన్నా చచ్చిపోయింది అనుకో, వాడిని మొట్ట ఊడిపోతా ఉన్నానా లేదా? అప్పటికీ రాంగ్ తప్పు కదా. మొత్తం ఎస్ఆర్ టీమ్ పట్టుకుని పోతా. మీ అమ్మ నడు పైకోదా ఫస్ట్ ఏమేమో చెప్తుంది. పిల్లలు మామూలు పోతున్నాం. మీ అమ్మ దాన్ని మొట్ట ఊడిపోయి ఓకే గైస్ చెప్పు. ఏదో ఇప్పుడే స్టార్ట్ చేసి అసలే ఛాన్స్ దొరక ఛాన్స్ వచ్చింది ర్యాగింగ్ చేయడానికి. మన వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఏం చేసుకోరు ఆ పిల్ల. హలో ఇందు జూనియర్ సీనియర్ పిలుస్తుంది. ఎట్లా తీసుకున్నారు బ్రో? బ్యాక్ సైడ్ ఏం తెలియకుండా పిల్ల గురించి క్యారెక్టర్ గురించి కూడా తెలియకుండా. నా క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి అయితే పిల్లలేదు కదా, నువ్వు ఏ పర్పస్ మీద పిలిచావు ఆ పర్పస్ గురించి మాట్లాడినావు. క్యారెక్టర్
అంటే మంచిది కాదని చెప్పట్లేదు కదా. ఎందుకు మాట్లాడుతావు? క్యారెక్టర్ ఎవరు మాట్లాడినరు? పిల్లలు ఎట్లా తీసుకున్నారు? ఒకవేళ ఫ్యూచర్ లో సాయికి నీకు మధ్యలో సేమ్ చేస్తావు. వాళ్ళిద్దరి మధ్య నేను ఎందుకు వస్తాను? నాకు ఎస్ఆర్ టీం మీద నాకు ఒక రెస్పెక్ట్ ఉంది కాబట్టి నేను వచ్చా ఇక్కడికి. వాళ్ళిద్దరి మధ్య రావడానికి రాలేదు నేను. ఒపీనియన్ కూడా ఈ టీమ్ లో రావడానికి ఎంత మంది బయట కష్టపడుతున్నారో తెలుసా, చాలా మంది. అట్లాంటిది నేను వచ్చినప్పుడు కూడా ఇట్లానే నన్ను ఇట్లా నువ్వు ఏడికెళ్ళి వచ్చినావు ఇట్లా మొత్తం ఒక 20 మంది వరకు అట్లా రౌండ్ పెట్టి నన్ను మధ్యలో కూర్చోబెట్టి. కానీ ఈ పిల్లని క్వశ్చన్ చేయలేమంటే ఆ పిల్ల 4 రోజుల నుంచి చిత్రపూరి కిందనే ఉంది. సో పిల్ల మీద మాకు ఒక నమ్మకం ఉంది కాబట్టి తీసుకున్నాం. నేను చిత్రపూరి లైట్ మీద ఉన్నా, మరి ఎందుకు నన్ను గుర్తుపట్టలేదు? మాట్లాడుతుంది. చెప్పు, ఎట్లా తీసుకున్నారు బ్రో? ఒక అమ్మాయిని ఏమి బ్యాక్ సైడ్ ఏది తెలియకుండా మీరు ఎట్లా తీసుకున్నారు? నన్ను ఎట్లా క్వశ్చన్ చేశారు? మీరు తనకి ఎందుకు క్వశ్చన్ అడగాలి? శ్రీప్రభని రిషిని అడగాలి, లేకపోతే సాయిగాన్ని అడగాలి. ఎందుకు అడగదు? వీళ్ళ ఛానల్ ఉన్నప్పుడు వీళ్ళ ఛానల్ అడుగుతాను. సాయిని సాయి ఎందుకు దీన్ని నా సనాని అడుగుతా, సాయిని సనాని అడుగుతా నేను. ఇంకేమైనా అడిగితే నిన్ను అడుగుతా నేను. వాళ్ళని ఎందుకు అడగాలి? నన్ను ఎట్లా క్వశ్చన్ చేశారు? ఆ పిల్లని క్వశ్చన్ చేయాలి. నేను ఇప్పుడు ఛానల్ పెడుతున్నా అంటే ఎంతమంది క్వశ్చన్ చేయలేదు? కాదు, నేను ఛానల్ పెడతా అంటున్నాయి. అప్పుడు మీరు ఎంతమంది క్వశ్చన్ అంటే మీరు లైక్ నాకు సపోర్ట్ ఉంది, మీరే పెట్టమని చెప్పారు. కానీ ఎన్ని క్వశ్చన్స్ అడిగి, ఏం కంటెంట్ కొడతావు, ఎవరితో కొడతావు, ఎట్లా కొడతావు, ఏడుంటావు, ఇట్టు అన్ని క్వశ్చన్స్ అడిగి పిల్లని ఎట్లా అడగట్లేదు మీరు? ఇంకా ముందు తెలియకుండా ఎట్లా ఛానల్ ఎట్లా పెట్టుకున్నారు మీరు? నాకు చెప్పండి, నా పెయిన్ మీకు అర్థం కావట్లేదా? ఒకవేళ ఫ్యూచర్ లో మీ ఇద్దరి మధ్యలో సేమ్ చేస్తారు. ఎందుకు ఏం కాదురా. నేను వచ్చినప్పుడు ఎస్ఆర్ టీమ్ అనేది మొత్తం 2 ఆంధ్ర స్టేట్స్ అందరికీ తెలుసు. అట్లాంటిది ఈ టీమ్ లోకి రావడానికి ఎంత కష్టపడుతున్నారు అది కదా. ఎన్ని క్వశ్చన్స్ అడిగారు భయ్యా? నీకు తెలిసి సరిపోదు, నాకు కూడా తెలియాలి కదా. టీం మెంబర్ కాదా? ఎస్ఆర్ టీం మెంబర్ కాదా? ఉండాలి. ఏడా మాట్లాడినప్పుడు ఉండాలి. అయ్యో, నువ్వు ఏడే ఇరకం తీసుకోపోయి మాట్లాడితే నేను నాకు తెలియదు కదా. తీసుకెళ్ళి మాట్లాడలే, అందరు ముందు మాట్లాడిండ్రు. నాకు ఏడ మాట్లాడారు? ఎంతమంది కూర్చున్నారు? నేను నన్ను క్వశ్చన్ చేసినప్పుడు ఎంతమంది కూర్చున్నారు? ఎవరున్నారు? ఎన్ని క్వశ్చన్స్ అడిగారు నన్ను? నువ్వు ఎందుకు ఏరోషన్ మానేసినావు? ఇది అన్ని క్వశ్చన్స్ అడిగారు కదా. ఏంది అందరు పర్మిషన్ తీసుకున్నాం బ్రో. ఎట్లా బ్రో? ఎట్లా ఏది తెలియకుండా ఎట్లా తెలుస్తారు? ఆ పిల్ల ఏ కాలేజ్ చదువుకుని చెప్పు. ఆ పిల్ల ఏం అవునా? మరి ఏం తెలియకుండా ఇట్లా తీసుకున్నావు నువ్వు? నన్ను అడిగారు కదా, ఏడే చదువుకున్నా, అది చదువుకున్నా, ఏం చేసినావు? ఎవరు అడగలే? అయ్యో, నువ్వు కాదు, మొత్తం టీం. నువ్వు కూడా టీమ్ లోకే కదా వస్తావు. ఏంది నాకు? నేను ఎంత కష్టపడి రూల్ ఏంది అంటే నాకు అన్నారు. నేను అడిగిన వెంటనే సనా ఇంకా మోనికక్క ఏమన్నారంటే, మోనికక్క సనా ఏమన్నారంటే తనకు టాలెంట్ ఉందా అంటే, ఏంది నాకు టాలెంట్ నాకు తెలియాలి కదా. తన టాలెంట్ చెప్పు, నేను చేసి చూపిస్తా. నువ్వేమైనా చెప్పు. ఒలింపిక్స్ ఇక్కడ దూకి అంటే నేను ఇంత ఎందుకు సపోర్ట్ చేస్తున్నారా? నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నా అమ్మాయికి? అందరు పర్మిషన్ తోనే వచ్చింది, నువ్వెందుకు మధ్యలో సపోర్ట్ చేస్తున్నావు? గప్చప్ కూర్చున్నా, నీకేంది మధ్యలో? నీకెందుకు వస్తుంది? అంటే పిల్లతో నువ్వు నాతో పంచాయతీ పెట్టుకుందాం అనుకుంటున్నావు అంతేనా? ఎందుకు పెట్టుకుంటావు? అంత ఇంపార్టెంట్ ఏంద్రా? అంటే ఇంతవరకు నేను ట్రావెల్ చేసిందా చూసినావా? ఇప్పుడు మా ఇద్దరికి గొల్లు వచ్చిందండి. ఏంటి మన ఇద్దరి మధ్యలో పంచాయతీ వచ్చింది? 5 మంది కూర్చొని ఒక దాన్ని సెంటర్ చేసి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? నన్ను ఎన్ని క్వశ్చన్స్ అడిగిరా మీరు? దాన్ని కూడా అడిగినారే, అయిపోయింది. మీరు ఒక వీడియో చేశారు గుర్తుందా? శంషాబాద్ లో ఇట్లా నీ గురించి చెడ్డగా చెప్పారు. అలాంటి వీడియో కూడా ఏమైపోయింది? నేను చూసిన అన్ని వీడియోస్ నేను ఆఫ్ స్క్రీన్ ఏం చేసినావు? తన కాలేజ్ ఏం చదువుకుందో చెప్పు. ఏది నువ్వు ఏడు చదువుకున్నావు చెప్పు. అవునా? నేను ఏం చేసినా ముందు మీకు ఏం తెలియదు. నువ్వు ఏడు చదువుకున్నావు మాకు తెలుసా? ఫోన్ చేసి యాడ్ చేసింది అడుగు. తెలుసు ఎందుకు అడుగు? ఎవరు చెప్పారు? అన్ని నీ కాలేజ్ సర్టిఫికెట్ ఆ
ఆఖరి సర్టిఫికేట్స్ కూడా నీకు చూపించాను మీకు. ఎవరికి చూపించడం? ఎవరికి చూపించాను? సర్టిఫికేట్స్ నీకు కావాలా? నాకు సర్టిఫికేట్స్ ఎందుకు అక్క ఈ లొల్లి నేను అడిగినాక మీకు చూపిస్తారా? ఈ లొల్లంతా ఎందుకు? అన్ను టీమ్ లో వద్దంటుందా ఆమె నాకు రెచ్చగొడుతుంది. అసలా అంటే టీమ్ లో వద్దు రిషి తీసుకునే ముందు నీకేంటక్క? శ్రీ అన్న రిషి అనేది అవును, అందరూ టీము తీసుకుంటారా? మనందరూ టీం మెంబర్సే కదా, వాళ్ళందరూ టీం మెంబర్సే కదా. ఎవరు టీం మెంబర్స్? అందరూ టీం మెంబర్స్. ఎస్ఆర్ అనేది శ్రీ రిషి మాత్రమే కాదు. మేమందరం పర్మిషన్ ఇస్తే నువ్వు టీంలో ఉండలే. మీరు ఇచ్చారు. వాళ్ళిద్దరు పర్మిషన్ తీసుకొని నువ్వు టీంలో ఉన్నావు. అంత అర్థమైందా? లేదు. ఎందుకు గురుగారు సరే దెంగ ఇప్పుడు టీంలోకి వెళ్ళి దెంగ. ఎందుకు రా వెళ్ళిపోతా? అవును, నాకు కూడా వద్దు. అంత వద్దు. ఆగు, ఒక్క నిమిషం ఆగు సార్. ఆగు, ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం ఆగు. నువ్వు ఎందుకు వీళ్ళిద్దరు ఓగు? నేను వచ్చే టీమ్ లోకి వచ్చినప్పుడు వీళ్ళిద్దరు వద్దన్నారు. తర్వాత ఏమన్నారు? మోనిక నీతో ఏమన్నా నాకు ప్రాబ్లమ్ అని నేను మీతో వచ్చి మాట్లాడా. నీతో వచ్చి మాట్లాడలే. నీకు నాకు ప్రాబ్లమ్ ఏమైనా ప్రాబ్లమా నీకు? అరే ప్రాబ్లం కాదు. నన్ను ఎంత ఎన్ని క్వశ్చన్ చేశారు తనకు ప్రాబ్లం. దేనికి ప్రాబ్లం? ఏం చేసినా నీకు ప్రాబ్లం చెప్పు. నీకేమైనా నేను చేసినా? ఏమో సాయితో నువ్వు క్లోజ్ ఉంటున్నావు. ఆమె నాతో క్లోజ్ ఉంటే దీని అవును, అది నాకు రోజు కాల్ చేసి క్లోజ్ ఉంటుందని చెప్తుంటే నాకు ఎట్లా దాని ఫ్రెండ్ ని క్లోజ్ ఉంటుంది కాదు, రోజు కాల్ చేస్తుంది నాకు. ఐఫోన్ లో కాల్ హిస్టరీ ఉండదు భయ్యా. కాదు ఎయిర్టెల్. సంవత్సరం ముందు చూపించాలి. జరుగు పక్కకి. ఏం చేయమంటావు? నీకు అంటే మా ఫ్రెండ్స్ తో మాట్లాడుకుని నీకు ప్రూఫ్ ఇవ్వాలా? నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? నేను చేస్తా. ఆ పిల్లట్లు మాట్లాడుకుంటే ఇదేంది ఇంత రెక్లెస్? బ్రో అది అందరితో మాట్లాడింది. అందరూ ఇంట్రెస్ట్ చూపించదు. నిజంగా చెప్తున్నా. నాకేం తెలియదు. బ్యాడ్ కమెంట్స్ వస్తే ఏడ్చే రకం. అలాంటిది నేను ఇంత స్ట్రాంగ్ ఉన్నంటే ఆ పిల్ల గురించి ఇప్పుడు సాయికి సపోర్ట్ గా లైక్ ఉంటుంది. అంటే వీళ్ళిద్దరికి ఎగ్నెస్ట్ గా ఉంటుంది. బ్యాడ్ కమెంట్స్ అది నీకు చెప్పిందాను. చేస్తుందంట. మీదకి వెళ్తుంది పాపం. సాయి సన్న పోతలేరు మధ్య కాదు. నీకేమైనా చెప్పిందా? కింది నుంచి అరిసరిసి వస్తున్నారు కదా, కిందికి వినపడుతున్నాయి. అయినా ఇంత స్టార్టింగ్ స్టార్టింగ్ ఎందుకు ఇట్లా మాట్లాడుతుంటే స్టార్టింగ్ లో ఏందంత రిక్లెస్ గా మాట్లాడుతారు? అంటే టీం మెంబర్స్ కి రెస్పెక్ట్ లేదా? భయపెట్టకే భయపడుతుంది. అవును, ఎట్లా మాట్లాడితే పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదా? అసలు క్యారెక్టర్ గురించి ఎవరు అవును మరి క్యారెక్టర్ అంటే నీ క్యారెక్టర్ అర్థమైపోద్దా? కాయమ్మ నీ అమ్మ నువ్వు కూడా దాంట్లో నీకంటూ రెస్పెక్ట్ ఉండాలి అది కదా. నువ్వు మాట్లాడగలవా లేవా అని చెప్పి అట్లా మాట్లాడింది నీతో అంతే. నువ్వు ఇప్పుడు రెచ్చిపోతున్నావు. కాదు, ఏ వీడియోలో నేను చూసిన ఇట్లా మాట్లాడు లేదు. అంటే నువ్వు చాలా డీసెంట్ గా వచ్చావు. వైజాగ్ లో అమ్మాయిలకి ఏం తెలియదు. తెలియదు కదా. సో ఒకవేళ బ్యాడ్ కమెంట్స్ అంటే వీరిద్దరికి నువ్వు కొంచెం తినకి ఎగ్నెస్ట్ గా ఉంటున్నావు. ఫ్యాన్స్ నుండి కొంచెం బ్యాడ్ కమెంట్స్ రావచ్చు. సో నువ్వు అది తీసుకోగలవా లేదా అని. ఎందుకంటే చాలా మంది అమ్మాయిలకి తెలీదు, లైక్ ఇమ్మెచ్యూర్డ్ గా ఉంటారు. కొంతమంది చేతులు అలాంటివన్నీ చేసుకోకూడదు, స్ట్రాంగ్ గా ఉన్నావా లేదా అని జస్ట్ చెప్తున్నా. అంతేగాని లైక్ ఎవరి క్యారెక్టర్ ఎవరి మ్యాటర్ ఏంటంటే ప్రియా అంటేనే పడుతుందా, ప్రియా అంటే పడుతుందా లేదా, ప్రియా అంటేనే స్ట్రాంగ్ గా తీసుకుంటుందా లేదా, లేకపోతే ఎవరన్నా కూడా స్ట్రాంగ్ ఉందా లేదా తెలుసుకోవాలని చెప్పేసి అట్లా రాయేసాం.
అండ్ ఇది రీజన్ ఏంటంటే బ్యాడ్ కామెంట్లు వస్తే ఈ పిల్ల ఏ receive వానదేవుడా, చేసుకోలేదు. ఇంకా. ఉంటుందా స్టేబుల్ గా లేదా అని చెప్పేసి ఒక చిన్న రాయేసాం. అండ్ ఆ పిల్ల ఏడ్చింది, వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ దీని మీదకే నీకు ఎందుకు అని చెప్పేసి అరిచింది. సో అంతే జస్ట్ స్ట్రాంగ్నెస్ ని చెక్ చేయడం రొమాంటిక్ మాత్రమే. గా చూస్తున్నాడు అడికెళ్ళి. అరే అటు చూపి కెమెరా. ఎందుకురా ఈ పిల్ల రొమాంటిక్ గా చూస్తున్నాడు guys. ఎవరిని ఈమెను, ఈమెని. ఆమెను ఎందుకు చూస్తావు? అవును 3 రోజుల నుండి అదే బ్లాక్ షర్ట్ ఈమెను చూసినావా? ఈమెను చూసినావా? ఎవరిని చూడలే, సాయిని చూసి. ఏయ్! అంటే శ్రీ అయిపోయాడు ఇప్పుడు సాయి. హాయ్. మధ్యలో నువ్వు కూడా తెచ్చుకోపో. లేదురా, నువ్వు నేను. అరే కాదురా. ఏయ్, lesbian ఇది. సో గైస్ మ్యాటర్ ఏంటంటే నేను స్ట్రాంగ్ గా ఉందా ప్రియా, లేదా నీకు అండ్ బ్యాడ్ కామెంట్ తీసుకుంటా. ఒక నిమిషం బ్యాడ్ కామెంట్స్ అంత మాట్లాడు మరి. సో గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు సాయి ఈ పిల్లని ఏడిపియాలని కాదు గాయ్స్. జస్ట్ ఈ పిల్లని ఏడిపియాలని కాదు గాయ్స్. ఈ పిల్ల ఎంత స్ట్రాంగ్ ఉంటది, మాట్లాడగలదా, నన్ను మాట్లాడగలదా, వేసుకోకండి అమ్మ, కింద మీకు దండం పెడతా. జస్ట్ స్టేబుల్ గా ఉంటుందా లేదా, కామెంట్ బ్యాడ్ కామెంట్లు తీసుకొని ఉండగలదా లేదా అన్నది దాని బేసిక్ మీద వీడియో కొట్టినామంటే దాని వీడియో నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ తగ్గేదేలే.